తెలుగుదేశం పార్టీ నుంచి నరసింహప్రసాద్ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు నరసింహప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. మీకు ప్యానెల్లో ఉండే సభ్యులకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం సార్. సో మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి మద్దతు ఎటువైపు లోక్సభ స్పీకర్ ఎన్నికకి సంబంధించి కూటమి వర్సెస్ వైసీపీగా సాగిన ఎన్నికల్లో కూటమి చేతిలో చిత్తుగా పరాభవం చెందినటువంటి వైకాపా మళ్ళీ కూటమికే మద్దతు ఇస్తే ప్రజల్లో ఏ విధమైనటువంటి ఇండికేషన్ వెళ్తుంది? కూటమి కాదని ఇండియా కూటమికి మద్దతు ఇస్తే ఆనాటి వైరం ఏదైతే ఉందో ఆ పగలు ప్రతీకారాలు మర్చిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో సాన్నిహిత్యం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఒక ఇండికేషన్ వెళ్తుంది. సో ముందు నువ్వు వెనక గొయ్యిలాగా మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి ఉందని అనుకోవచ్చా? విధి ఎంత విచిత్రమైందో మీరు ఈ నెల రోజుల్లో చూశారు సార్. అవును, ఇదే నారాయణమూర్తి గారు నవరత్నాలు నెత్తిన పెట్టుకొని మోసాడు పాపం. నేను చెప్తూనే ఉన్నా అప్పటి నుంచి, సార్ అవి నవరత్నాలు కాదు నకిలీ రత్నాలు, ఒకసారి చెక్ చేసుకోండి. నేను వినలా, చాలా డిబేట్లో చెప్పాను నేను, ఆయన వినలేదు పాపం. ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది. కానీ నారాయణమూర్తి గారు నవరత్నాల వైస్ చైర్మన్ గా ఖచ్చితంగా ఆయన బాధ్యతలు పూర్తిస్థాయిగా నిర్వర్తించారు. అందులో ఎలా చెప్పాను నేను. ఇప్పుడు ఒక వ్యాపారి ఒక వజ్రాన్ని అమ్మేటప్పుడు అది నకిలీదా మంచిదా చూసుకోవాలి కదా. నా దగ్గర ఉంది కాబట్టి ఇది మంచిదే అంటే ఎట్లా? వాళ్ళ నాయకుడు తెలిసిపోయింది. వ్యాపారులు ఏం చేస్తారో ముగ్గురు కలిసి రన్నింగ్ కామెంటరీ మాట్లాడే సార్. మీరు ఇంకా మీరు మారలేదు సార్. మీరు ఇంతసేపు కొట్లాడుకుంటానే కామ కూర్చోన్నా వింటా ఉన్నా అంతే. అది సభా మర్యాద. రెండోది ఏంటంటే, వాళ్ళ యజమాని ఆయన దగ్గర నకిలీ రత్నాలు అమ్మిచ్చాడు, ఆయనదేం తప్పలేదు. ఆయన యజమానిని నమ్మాడు, ఈ రోజు కూడా నమ్ముతూనే ఉన్నాడు ఆయన. సో అదొక పరిస్థితి. అయితే ఇప్పుడు వచ్చిన పెద్ద చిక్కు ఏంటంటే, ఆయనకి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్. మొన్నటి వరకు ఏమన్నాడు, 25కి 25 ఎంపీ సీట్లు ఇస్తే నేను అక్కడ పోయి పొడుస్తాను అన్నాడు. పాపము 4 సీట్లు ఇచ్చారు. అయినా ఆయనకి ఎక్కడో ఇంకా దాంట్లో ఆ 4లో కూడా పవర్ ఉందనే ఆనందం ఉంది. ఇప్పుడే చెప్పారు ఆయన, 4 వచ్చినా కూడా మా నిర్ణయం కీలకమైంది అని. అవును. అలాంటప్పుడు ఆ కీలకమైన 4 సీట్లని ఆయన ఏ విధంగా వినియోగించుకుపోతున్నాడో ఒక విధమైన చర్చ జరుగుతూ ఉంది. అది చెప్పాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. 25 వస్తే పొడుస్తానన్న వాళ్ళు 4 వచ్చినా మీకు ఎన్డీఏ కూటమి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిందంటే ఆయన అన్నట్టుగా ఏమైనా జరగచ్చు, క్రాస్ ఓటింగ్ జరగచ్చు, అప్పుడు మేము కీలకం అవ్వచ్చు అని ఈయన అనుకుంటున్నప్పుడు ఆ 4ని ఏ విధంగా ఉపయోగించబోతున్నాడో ప్రజలకు చెప్పాలా. ఇక మా గురించి అడుగుతున్నాడు ఆయన, మేమేం కండిషన్లు పెడుతున్నామని. మేము ఆల్రెడీ ఒక అవగాహనకు వచ్చి ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, సర్వనాశనమైన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగుపరచుకోవాలని ఒక చర్చ జరిగిన తర్వాతనే 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ప్రజల్ని ఆమోదింపజేసుకొని ప్రజల మనసును గెలుచుకొని ఈరోజు అధికారంలోకి వచ్చాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ఈ కూటమి ఎలాంటి విజయాన్ని సాధించి ప్రజల్ని మెప్పిస్తుందనేది మేము చూపిస్తాం. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. మీ 4 సీట్లని కీలకంగా ఉన్నాయని మీరు భావిస్తున్న ఈ 4 సీట్లు ఏ విధంగా ఉపయోగిస్తారో మీరు చెప్పాలా. ఒక పక్క బెంగళూరులో కూర్చొని కాంగ్రెస్తో మంతనాలు జరుపుతున్నాయని టాక్ వస్తూ ఉంది, మరోపక్క ఎన్డీఏకి మీరు మద్దతు ఇస్తున్నారని మరోపక్క మాట్లాడుతున్నారు. ఏది కరెక్టో చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే మీరేమి ఆర్డినరీ పర్సన్ కాదు. మీరు మద్దతు ఇస్తున్నారంటే ఏదో ఒక అవగాహన ఉండే ఉంటుంది మీకని ప్రజలు అనుకుంటారు. కేసుల కోసం మద్దతు ఇవ్వబోతున్నారా, రాష్ట్ర భవిష్యత్ కోసం ఇవ్వబోతున్నారా, ఇలాంటివన్నీ చర్చ జరుగుతున్నాయి. ఈ చర్చకు పరిష్కారం ఎప్పుడు వస్తుందంటే మీ నోట్లోంచి, మీ అధినాయకుడి నోట్లో నుంచి రావాలి. దీనికి ఏం జరుగుతుందని, ఫలాని కారణాలతో నేను మద్దతు ఇస్తున్నాను, లేదు ఫలాని కారణాలతో నేను వ్యతిరేకిస్తున్నాను చెప్పాలి ఆయన. ఈరోజు ప్రతిపక్ష హోదా రాలేదు మాకు కావాలని మీరు లెటర్లు రాస్తున్నారే, అదే విధంగా మీ 4 సీట్లతో ఏం చేయబోతున్నారు, ఎందుకు చేయబోతున్నారు కూడా చెప్పాలి మీరు. ఇంతకుముందు ఆయన మాట్లాడుతూ మాకు 40% వచ్చింది అని చెప్పాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి నారాయణమూర్తి గారు, 175 సీట్లు గెలవడానికి 175 మంది మెజారిటీ ఉంటే చాలు. ఒక్కొక్క స్థానంలో ఒక్క సీటు, ఒక్క ఓటు మెజారిటీ వచ్చినా
వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. అది మన రాజ్యాంగ వ్యవస్థ. దాన్ని గౌరవించడం నేర్చుకోండి ముందు. మీరు 40% మీకు ఉందంటే ఆ 40% మందిని మీరు ఏ విధంగా సాటిస్ఫై చేయాలో నేర్చుకోండి ముందు. వాళ్ళని ఓటర్గా మాత్రమే కాకుండా ఈ రాష్ట్ర పౌరుడిగా గుర్తించేది నేర్చుకోండి ముందు. 175 సీట్లలో 175 ఓట్లు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క ఓటు మెజారిటీ వచ్చిన అధికారంలోకి వస్తారు. అందుకే ప్రతి పౌరుడు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ప్రతి ఓటరు ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాడు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఈసారైనా మీరు ప్రజలు గుర్తింపు పొందుతారు తప్ప అహంకారంతో కళ్ళు నెత్తికెక్కితే 40% కదా 4%కి పడిపోయే రోజులు కూడా వస్తాయి. అందుకే గతంలో మీరు హేళన చేశారు మమ్మల్ని. 23 సీట్లు వచ్చాయి, మీరేమి పార్టీ, మీరొక నాయకుడా అని హేళన చేసిన చోటే ఈరోజు మీరు తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఓటరు మహత్యం. మీరే అన్నారు, మీ నాయకుడు అన్నాడు 23 మందిలో 5 మందిని లాగేస్తే 17, 18 అవుతాయి, అప్పుడు మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అన్నాడు. అంటే 17కో 18కో ప్రతిపక్ష హోదా రానప్పుడు 11కి ఎలా వస్తాయి ప్రతిపక్ష హోదా? మీరు గాని మీ నాయకుడు గాని ఆలోచించారా బుర్రపెట్టి? అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ ఎమోషన్స్ లో అలా మాట్లాడేసి ఉంటారు. అదే సార్ చెప్తున్నాను, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నోడే నాయకుడు సార్. నోటికి అడ్డగోలుగా మాట్లాడి ఆ రోజు ఒక స్టేట్మెంట్, ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తే అది మీకే చుట్టుకుంటాయి. 23 వచ్చి హేళన చేశారు, 21 వచ్చాయి, ఇప్పుడు మీరు 11 వచ్చాయి, మీరు ఎలా తలెత్తుకుని తిరగలుగుతారు? 40% ఓట్ బ్యాంక్ వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నారు. అదే చెప్తున్నా, ఒక్క ఓటు చాలని చెప్తున్నా కదా గెలవడానికి. ఈ దేశంలో 4వ అతిపెద్ద పార్టీ చేసుకోండి. ఓటులో చెప్పుకోండి సార్, ఒక్క ఓటు చాలు గెలవడానికి. అహంకారం గెలవడానికి ఓట్లు వేయలేదు. ఓటర్ని ఓటర్గా గౌరవించిన రోజే మీరు కొడుకులు దమనగాండ చేస్తున్నది, ఇళ్ళను దాహనం చేస్తున్నది, మీరు చేస్తున్నారు దహనకాండ. దగ్గర పెట్టుకోవాలి, అది గుర్తు పెట్టుకున్న రోజే అని చెప్పేసి కళ్ళు నెత్తి మీకు మేము ఎప్పుడు బాధ్యతగా ఉన్నాం. ఆ రోజు బాధ్యతగా ఉన్నాం, ఈ రోజు బాధ్యతగా ఉన్నాం. మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం బీజేపీకి చెప్పాలని చేతగాని వాళ్ళు మీరు. మేము మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పండి, చెప్తున్నారు, ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు చెప్పారు, ఎప్పుడు చెప్తారు? మీరు చెప్పండి, కండిషన్లు పెట్టండి, చెప్పండి, ఉంటే కండిషన్లు పెట్టండి, చెప్పిందండి చంద్రబాబు ఇప్పుడు పెట్టండి కండిషన్లు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కండిషన్లు పెట్టమనండి. చంద్రబాబు నాయుడు గారి చేత మీకు అవసరం లేదు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు? మీరు గవర్నమెంట్ రన్ చేయగలరు. మీ విధానాలు తప్పు, మీరు తప్పుడు అసలు నైతిక హక్కు పంపిస్తే ధైర్యం లేదు, మీరు మాట్లాడారు. మీకు ధైర్యం లేదు, నిజాయితీ లేదు. ఈ 4 సీట్లని, ఈ 4 ఎంపీల్ని ఏ విధంగా ఉపయోగించబోతున్నావు? నిజాయితీ కేసులు తాకట్టు పెట్టబోతున్నావా? నిజాయితీ ఉంటే కోసం తాకట్టు పెట్టబోతున్నావా? మీరు సపోర్ట్ చేయడానికి ప్రత్యేక కండిషన్ పెట్టగలరని అడుగుతా ఉన్నా. ఇవ్వకపోతే నేను సపోర్ట్ చేయలేవా? భవిష్యత్తుకు ఉపయోగించుకుంటున్నావా? చెప్పాలి. ఒక పక్క కాంగ్రెస్ లో మంత్రాలు, ఒక పక్క బీజేపీ ఏమంటారు మిమ్మల్ని? చేతులు కట్టుకుని ఎందుకు పోతున్నారు? మీ కేసుల గురించా? మీ నోటు ఏమంటారు కేసుల గురించా? మీరు వాళ్ళు వంగి దండాలు పెడతారు. సమాధానం చెప్పి ముందు ఏదో నెగ్గారు ఇళ్ళగానే పండగదు, నెగ్గారు, ప్రజలను మభ్యపెట్టి నెగ్గారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, వాళ్ళు 10,000 ఇస్తారన్నారు. ఏం చేశారు? వాలంటీర్ల గురించి మాట్లాడదామంటే వచ్చిన 4 రోజుల్లోనే నారాయణమూర్తి గారు ఇంకా నెల రోజులు కూడా కాలేదు, ప్రభుత్వం వచ్చి అందరికీ జరుగుతుందని ఆశించారు. పార్టీ ప్రయోజనాలకి నారాయణమూర్తి గారు దయచేసి ఆగాలి మీరు. నారాయణమూర్తి గారు దయచేసి 5,000 వృత్తికి పెట్టి మీ ఆస్తుల మీద చేసిన మీరు వాలంటీర్లకి మంచి చేస్తారా? అందుకే
రాబోయే మేము రోజుల్లో కొనసాగిస్తామని చెప్పారు. వాలంటీర్లకి మేము 10,000 ఇస్తామని రైట్ చెప్పారు. రైట్ రైట్ వాళ్ళని మోసం చేయడం వాళ్ళ కాదా? విద్యార్హతలను బట్టి మీరు వెన్నుపోటు మంచి పడుతుంటారా? పొజిషన్ లో ఇచ్చే బాధ్యత రైట్ నరసింహప్రసాద్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. నారాయణమూర్తి గారు దయచేసి ప్లీజ్ వాళ్ళలో దయచేసి ఉండే నైపుణ్యాన్ని నారాయణమూర్తి గారు దయచేసి ఆగాలి, దయచేసి ఆగాలి. అవకాశం ఇచ్చారని దయచేసి చెప్పేసి ఆగాలి. వన్ బై వన్ మాట్లాడదాం. నారాయణమూర్తి గారు వన్ బై వన్ మాట్లాడదాం. నేను అడుగుతా ఈ ఉన్నా. రాష్ట్రానికి వన్ బై వన్ మాట్లాడదాం. నారాయణమూర్తి గారు వాళ్ళ దయచేసి ఆగాలి. ఆలోచించిన విషయాలు జరగవచ్చు. రైట్, ఇవాళ రైట్, పార్టీ ఆఫీసులన్నీ ధ్వంసం చేస్తారు ఆగండి, మీరు. దయచేసి ఆగండి. మనతోటి ఏ అవసరం లేకపోయినా పార్టీ ఆఫీసులు ధ్వంసం నారాయణమూర్తి చేస్తారు గారు మీరు. ప్లీజ్ దయచేసి ఆగండి సార్. వాలంటీర్లందరినీ రోడ్ల మీద మా తీసుకొస్తారు. పార్టీ కాదు, ఆఫీసు నారాయణమూర్తి మీద గారు, దాడి చేసిన నారాయణమూర్తి గారు మన చర్చ కేవలం లోక్సభ APPSC స్పీకర్ ఎన్నికకి సంబంధించి నేను చెప్పేది, మాత్రమే. APPSC పార్టీ ఎగ్జామ్ ఆఫీసులు పార్టీ ఇవాళ ఆఫీసులు సంబంధించి మీద పార్టీ దాడి ఆఫీసులు సంబంధించి ఏమయ్యాయి మీ అవి కళ్ళు? కాదు. పిల్లలకి ఏమైనా మీరు నోళ్ళు? మీరు పెన్షన్లు పంచమంటారా? రైట్. ఇంకా మేము ఏమైనా? అయితే ఎక్కువ. మా పార్టీ పూర్తిగా దయచేసి ఆగాలి. మనతోటి మీరు దాడి బీజేపీ చేసినప్పుడు సీనియర్ నాయకులు ఏమైంది లక్ష్మీనారాయణ మీరు? గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. సార్ ఆగండి, వన్ బై వన్ మాట్లాడదాం. నారాయణ ప్లీజ్ దయచేసి ప్లీజ్. మీరు పార్టీల ధ్వంసం గురించి మాట్లాడుతుంటే చాలా అవహేళనగా ఉంది. Yes, నవ్వులాటగా ఉంది. ఆ జీవితాలను ధ్వంసం చేశారు మీరు. వాలంటీర్ల యొక్క జీవితాలు రోడ్ల మీద తీసుకొచ్చారు. సార్, 1,00,000 మంది సెకండ్ వాలంటీర్లు అవసరం చేత అవసరం వైసీపీ లేదు. నాయకులు ప్రభుత్వ కదా, ఉద్యోగాలను నారాయణ నాశనం చేసిన గారు మీరు ప్రభుత్వ ఉద్యోగులను వాలంటీర్లు, నీచంగా చూస్తారు. విద్యార్థులను APPSC అగౌరవపరిచిన ఉద్యోగులు మీరు. వీళ్ళు. నారాయణ వాలంటీర్లు గారు, అలాగే ఉన్నారు. నారాయణ రాజకీయ గారు, నాయకులు వాళ్ళని నారాయణ 5,000 గారు, రూపాయలు దయచేసి ఆగండి, ప్రత్యేకరి దయచేసి చేయండి. ఆగండి. ఎందుకు మీరు జరుగుతుంది ఇది? వాలంటీర్ల గురించి ఇదేం మాట్లాడతారా? ప్రజాస్వామ్యం? ఆగండి సార్ ప్లీజ్. ఇది ఎక్కడ రైతు కాదు? ఆగండి, మీరు నారాయణమూర్తి గారు ఆగండి. ఇంకా వన్ బై వన్ లేకుండా మాట్లాడతారు. దయచేసి ఈ ఆగాలి. అధికారం దయచేసి ఆగాలి. వాళ్ళు మభ్యపెట్టి అధికారం తీసుకొని యా, యా. మొత్తం కాలు రాస్తారా? సార్ ఆగండి సార్. నైతిక హక్కుల్ని, ఆగండి హ్యూమన్ సార్. రైట్స్ ని అయ్యా ఆయన కొంచెం శాంతపరచండి పాపం ప్లీజ్ ఆయన. దయచేసి ఆగండి. ఇంకా చాలా రోజులు ఉంది. పొద్దున్నే నారాయణమూర్తి గారు 5 అందరి మీద సంవత్సరాలు ఉంది ఫైర్ ఇంకా. అవ్వకండి. దయచేసి ఆగండి. అధికారులు వాలంటీర్లు ఏం చేశారండి? వాళ్ళు మభ్యపెట్టి అరే రోడ్ల మీద సార్, తీసుకొస్తారు. ఎలక్షన్ ముందు ఏం వాలంటీర్లు చేశారు మీరు చేత అంటే? రాజీనామా మేము చేపించింది చేయమని ఎవరు? చెప్పండి, మేము తీసేస్తామని చెప్పాలి ముందు. ఎలక్షన్ ఆయన ముందు కామ్గా ఉంటే నేను ఎలక్షన్ చెప్తా. ముందు ఆయన కామ్గా ఉంటే నేను చెప్తా. ఎలక్షన్ ఒకే ఒక ముందు సమాధానం వాలంటీర్లు చెప్తా. చేత రాజీనామా చేపించింది వైసీపీ. ఆయన కామ్గా ఉంటే ఒకే ఒక సమాధానం చెప్తా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు నారాయణమూర్తి గారు, లోకేష్ గారు చెప్పారు. మీరు కామ్గా ఉంటే నేను చెప్తా. నారాయణమూర్తి గారు సమాధానం చెప్తా. ప్రసాద్ గారు మళ్ళీ వస్తారు. వన్ బై వన్ మాట్లాడదాం.